హాయ్ ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ లోపల కూల్ కావడానికి ముఖ్యమైన పాత్ర వహించేది రిఫ్రిజరెంట్ అనే గ్యాస్. మొదట ఫ్రిడ్జ్ ఆన్ చేయగానే కంప్రెసర్ ఆన్ అవుతుంది. కంప్రెసర్ అంటే ఫ్రిడ్జ్ వెనకాల మోటార్ లాగా ఉండే భాగం. ఈ కంప్రెసర్ ఆ గ్యాస్ని ఒక చిన్న ఇరుకు భాగంలోకి పంపిస్తుంది. అలా చేసినప్పుడు ఆ గ్యాస్లోని మాలిక్యూల్స్ ఒకదానికి ఒకటి ఢీకొని ఒత్తిడి ఏర్పడి ఆ ఒత్తిడి వల్ల వేడి ఏర్పడుతుంది. ఉదాహరణకు 40 degrees. ఉదాహరణకు మనం సైకిల్లో ట్యూబ్లో పంపుతో గాలిని నింపినప్పుడు ఆ పంపు వేడెక్కుతుంది కదా, ఆ విధంగా ఈ వేడి గ్యాస్ ఫ్రిడ్జ్ వెనకాల ఉన్న కండెన్సర్ కాయిల్లోకి వెళ్తుంది. ఈ కాయిల్స్లో నుంచి ఈ గ్యాస్ యొక్క వేడి బయట గాలిలోకి వెళ్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎక్కువ ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రత వైపుకు వెళ్తుంది. అప్పుడు ఆ గ్యాస్ చల్లగా మారుతుంది. తర్వాత ఆ గ్యాస్ ఎక్స్పాన్షన్ వాల్వ్లోకి వెళ్తుంది. ఆ వాల్వ్లో చిన్నని రంధ్రం ద్వారా ఆ గ్యాస్ వెళ్ళి తర్వాత విశాలమైన ప్రదేశంలోకి విస్తరిస్తుంది. అప్పుడు గ్యాస్లోని మాలిక్యూల్స్ విడిపోయి ఆ గ్యాస్ మరింత చల్లగా మారుతుంది. ఉదాహరణకు -20 degrees లేదా అంతకంటే ఇంకా ఎక్కువ చల్లగా మారుతుంది. తర్వాత ఈ రిఫ్రిజరెంట్ ఎవాపరేటర్ కాయిల్స్లోకి వెళ్తుంది. ఈ కాయిల్స్ ఫ్రిడ్జ్ లోపల ఉంటాయి. ఈ కాయిల్స్ ఫ్రిడ్జ్ లోపల ఉన్న వేడిని తీసుకుంటాయి. ఉదాహరణకు వేడి కాఫీ లేదా వేడి టిఫిన్ అలా ఏమన్నా ఫ్రిడ్జ్ లోపల ఉంచినప్పుడు ఆ వేడిని ఈ కాయిల్స్ తీసుకుంటాయి. ఎందుకంటే ఫ్రిడ్జ్ లోపల ఉన్న ఉష్ణోగ్రత కంటే ఈ కాయిల్స్లో ఉన్న ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ ఎప్పుడైనా కానీ ఎక్కువ నుంచి తక్కువకు ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఫ్రిడ్జ్ అంతా కూల్గా మారుతుంది.